హాయ్ ఆల్, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 38 స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంజలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సూర్య అలాగే సునీత వెళ్ళి కాల్లో కూర్చుంటారు. వెనకనే వస్తున్న సురేష్ శశిని అడుగుతాడు. తను నీతో ఏం మాట్లాడింది అని అని అంటాడు సురేష్. తను నాతో మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి. తను మీకు ఫ్రెండు, నాకు కాదు కదా. కానీ కలిసిన కొద్ది సమయంలోనే చాలా బాగా మాట్లాడుతున్నారు. అంత త్వరగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వను, కానీ ఆమెతో కనెక్ట్ అయ్యాను. జస్ట్ క్యాజువల్గా మాట్లాడ్డాను అంతే అని చెప్పి వెళ్ళిపోవడంతో తను ఇంకేం చెప్పదు అని అనుకున్నాక వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు సురేష్. అంజలి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాను. తను చెప్పింది నిజమే. కాలం మన కోసం ఆగదు. ఎప్పుడు ఎవరిని ఎవరితో జత చెయ్యాలో ఆ కాలానికి మాత్రమే తెలుసు. కానీ తను నా మనసులో ముద్ర వేసుకుని ఉంది. కానీ అది చెరిపే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యలేరు. అలానే శశికి దగ్గర కాలేను. ఇప్పుడు నేను తనని బాధ పెడుతున్నానా? బాధ పెట్టడానికి ఏముంది అసలు? ఆ అమ్మాయి నన్ను ఇష్టపడటం లేదు కదా. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే తన జీవితంలో. తన లైఫ్ వేరు, తన అంబిషన్ వేరు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం శశిని నాకు పెళ్లి చేశారు. అంతేగాని తన మనసు తెలుసుకొని కాదు కదా. ఏంటో ఈ విధిరాత అని అనుకుంటూ దీనంగా ఆలోచిస్తున్న క్రమంలోని తన భుజం మీద బరువు వచ్చి పడుతుంది. పక్కకు తిరిగి చూస్తాడు. శశి నిద్రపోయి నిద్రలో తన భుజం మీద తలపెట్టి పడుకుంటుంది. ఎదురుగా ఉన్న మిర్రర్లో నుంచి చూస్తే బ్యాక్ సీట్ వైపు చూస్తాడు. అప్పటికే సునీత, సూర్య కూడా నిద్రపోతూ కనిపిస్తారు. సరిపోయారు, తిరిగారు, పడుకుని నిద్రపోతున్నారు. ఈ డ్రైవర్ డ్యూటీ మాత్రం నాకు తప్పదు కదా అంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సురేష్. తన మెడ చుట్టూ చేతులు వేసి బిగిస్తుంది శశి. బెడ్ మీదే అనుకున్నాను, ఇది ఎక్కడ పడితే అక్కడ ఇలా మీద పడడం అలవాటైపోయింది అంటూ తన చేతిని విడిపించే ప్రయత్నం చేస్తాడు. అయినా కానీ ఇంకా గట్టిగా పట్టుకుని ఉండడం వలన డ్రైవ్ చేయడానికి కష్టంగా ఉన్నా సరే కష్టంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి రీచ్ అవుతాడు. తనను గట్టిగా గిల్లు కూడా చూస్తాడు. కానీ తను అలాగే గట్టిగా పట్టుకుని ఉంటుంది. మెల్లగా తన చేతిని విడిపించి కార్ డోర్ ఓపెన్ చేసి 2 చేతులతో ఎత్తుకుని తన గదిలోకి తీసుకువెళ్తాడు సురేష్. తనని గదిలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు అనసూయమ్మ మనవడు మనవరాల్ని చూస్తూ ఉంటారు. తెలియకుండానే తనని తీసుకుని వెళ్తున్నావు, కానీ మీ ఇద్దరు ఇలాగే ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటుంది మనసులో అనసూయమ్మ. తనను తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు. తను మాత్రం ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు సురేష్. సురేష్ వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి నవ్వి మళ్ళీ పడుకుంటుంది శశి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. అబ్బాయిలంటేనే కోపం నాకు. అది ఎందుకో తెలీదు, కానీ నేను స్కూల్ డేస్ నుంచి అంతే. ఎవరైనా నాకు ప్రపోజ్ చేస్తే వాళ్ళని బాగా తన్నేదాన్ని. అందుకే నన్ను చూస్తే లేడీ హిట్లర్ అనే బిరుదు కూడా ఇచ్చారు మా వాళ్ళు. అలాంటి నేను సురేష్ గారిని ప్రేమిస్తున్నానా? ఇది నిజమేనా, లేకపోతే ఏదో ఆయనతో పాటు ఉన్నందుకు ఆయన మీద ఫీలింగ్ కలుగుతుందో అర్థం కావట్లేదు తనకి. తనది ప్రేమేనా అని ఆలోచిస్తూ ఉండగా డోర్ సౌండ్ అవుతుంది. సురేష్ వాష్రూమ్ నుండి వచ్చేస్తున్నారు. నేను ఇంకా మేల్కొని ఉన్నానని అనుకుని, నాది దొంగ నిద్ర అని అనుకుని తెలిసిపోతుంది బాబోయ్ అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది శశి. తన వైపు చూసి తనకు బెడ్షీట్ కప్పి ఏసీ ఆన్ చేస్తాడు. సురేష్కి నిద్రపోవాలి అని ఎంత ప్రయత్నించినా ఎంతకు నిద్ర రావటం లేదు. పదే పదే అంజలి మొహం తన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది సురేష్కి. అలా ఆలోచిస్తున్న సందర్భంలోనే తన గుండెల మీదకి వచ్చి చేరుతుంది శశి. తెలియకుండానే తన భుజం చుట్టూ చెయ్యి వేసి తను కూడా నిద్రలోకి జారుకుంటాడు సురేష్. మార్నింగ్ లేచి తను చెయ్యాల్సిన పనిని మాత్రం ఆ రోజు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడు. పాపం భోజనానికి రాకుండా, తీరిక లేకుండా పనులు మొత్తం ముగించుకుని ఇంటికి వస్తాడు. అప్పటికే టైం 10 అవుతుంది. నార్మల్గా అయితే పల్లెటూరులో 9 గంటలకి అందరూ పడుకుంటారు కాబట్టి అతని కోసం ఎవరూ ఎదురు చూస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ అప్పుడే వంటింట్లో నుంచి బయటికి వస్తుంది శశి. ఏంటి ఈరోజు ఇంత లేటు, ఏమైంది? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను అని అంటుంది శశి. నువ్వేనా మాట్లాడేది, లేకుంటే నీ అంతరాత్మ అని అంటాడు సురేష్. ఏంటి వెటకారమా అని అంటుంది శశి. వెటకారం నాది కాదు, నీదే. ఈరోజు 9:30 అయితే చాలు. గడియారంలో ముళ్ళు తిరిగినట్లు నువ్వు కూడా నిద్రలోకి తిరుగుతూ ఉంటావు కదా. ఇంకా ఏంటి మేల్కొని ఉన్నావు అని అంటాడు సురేష్. అది మీకు చెప్పినా అర్థం కాదు. నాకు ఈరోజు నిద్ర పట్టలేదు. ఆఫ్టర్నూన్ నిద్రపోయాను కదా, అందుకే మేల్కొని ఉన్నాను. నాకు ఆకలి అనిపించక ఇంకా నేను కూడా తినలేదు. ఎవరైనా నాకు తోడుగా ఉంటారా అని చూశాను. బట్ అందరూ తినేసి వెళ్ళి పడుకున్నారు. ఒంటరిగా భోజనం చెయ్యాలి అంటే కష్టం కదా.
అందుకే చూస్తూ ఉన్నాను. ఇలా చూస్తూ ఉండగానే మీరు వచ్చారు. ఎలాగో వచ్చారు కదా! కలిసి భోజనం చేద్దాం అనుకున్నాను. మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి. నేను వెళ్ళి పడుకుంటాను. ఓయ్! పడుకోవడం ఎందుకు? కలిసి భోజనం చేద్దామని అంటాడు సురేషు. దొంగచాటుగా చూస్తున్న అనసూయమ్మ గడసరి పిల్లే మనసులో మాట చెప్పకుండా ఆ మాట భలే మార్చేస్తుంది అని అనుకుంటుంది అనసూయమ్మ. సురేషు 10 మినిట్స్‌లో వచ్చేస్తాడు. తనకి భోజనం పెట్టి తను కూడా భోజనం చేస్తుంది. ఏంటమ్మమ్మ తొంగి తొంగి చూస్తున్నారు? మనవడు, మనవరాలు దగ్గరవుతున్నారు అని సంతోషిస్తున్నారా? అవునే వీళ్ళిద్దరూ దగ్గరైపోతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు కోపంతో కొట్టుకునే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టినట్లు అనిపిస్తుందని అంటుంది అనసూయమ్మ. ఆ ప్రేమ పుట్టిందో లేదో నాకు తెలియదు కానీ ఆ ప్రేమను విడదీసే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి అమ్మమ్మ అని అంటుంది చంద్రం. ఏంటే శుభం పలకరా పెళ్ళికొడుక అంటే అశుభం పలుకుతావేంటి అని అంటుంది అనసూయమ్మ. నేనెందుకు చెప్పాను కదా నువ్వే చెప్పు మామయ్య అని రాగం తీస్తుంది చంద్రశేఖర్తో. ఏంట్రా చంద్రం ఇది తలా తోక లేకుండా మాట్లాడుతుంది. అవునమ్మా అది చెప్పింది నిజమే. నిజమా? అసలు ఎవరు వస్తున్నారు? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చెడగొట్టే వ్యక్తి ఎవరు అని అమాయకంగా అడుగుతుంది అనసూయమ్మ. ఇంకెవరు? సురేష్ అంటే చచ్చిపోయే వ్యక్తి ఒకరున్నారు కదా! ఇక నిన్ననే చదువులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిందంట. మామ ఫోన్ చేసి చెప్పాడు. మరి మీ తమ్ముడు నీకు చెప్పలేదా మనవరాలు ఇంటికి వస్తున్నా విషయం అని అంటాడు చంద్రం. వాడు నాకెందుకు చెప్తాడు? నా మనవడికి పెళ్లి చేసేసానని వాడు కనీసం పెళ్ళికి కూడా రాలేదు కదా! ఇప్పుడు వాడి మనవరాలు వచ్చిన విషయం నాకెందుకు చెప్తాడు? మరి నాకు మాత్రం ఫోన్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడు? తన మనవరాలు కెనడా నుంచి వచ్చింది. కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండాలి అనుకుంటుంది. మీ అమ్మతో చెప్పరా రేపు ఉదయం బయలుదేరి ఇంటికి వస్తుంది అని. మరి నువ్వేమన్నావు? అలాగే మామయ్య అని చెప్పాను. దరిద్రుడా దరిద్రుడా అలా ఎలా చెప్పావు? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! మనం ఇక్కడ లేమని చెప్పొచ్చు కదా! ఇప్పుడు అసలే ఇది ఇక్కడికి వచ్చిందంటే ఏ పెంట చేస్తుందో అర్థం కావటం లేదు. నాకు ఆ ఇంటి వ్యక్తులంటేనే నాకు నచ్చదు. సొంత తమ్ముడినే దూరం పెట్టాను. ఇప్పుడు నా మనవడు, మనవరాళ్ళు ఎలాగైనా కలుస్తారు అని ఎదురుచూస్తూ ఉన్న క్రమంలో ఇది ఎక్కడి నుంచి ఊడిపడుతుందిరా దేవుడా అంటూ ఆ దేవుడికి దండం పెడుతూ ఉంటుంది అనసూయమ్మ. ఎక్కడి నుంచి ఊడిపడుతుందంటావేంటి? అమ్మమ్మ స్వయంగా నీ తమ్ముడికి మనవరాలైపోయింది. దానితో భరించు. ఒక 10 రోజులు ఉంటుంది. రోజులు కూడా చెప్పేశాడు మీ తమ్ముడు. వాడికి ఏం పోయింది? దాన్ని భరించలేక ఇక్కడికి తరిమేస్తున్నాడు. ఈ 10 రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చని. కానీ మనకి 10 రోజులు మన ఇంట్లో ఎంత నరకం అనుభవించాలో అస్సలు అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అనసూయమ్మ. అసలు వస్తున్న అమ్మాయి ఎవరు? తన వల్ల సురేష్కి, శశికి ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్య చిగురిస్తున్న ప్రేమ కాస్త తొలగిపోయే ప్రయత్నం చేయడానికి వస్తుందా? చూడాలి. ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఈ రేపు నుంచి వచ్చే స్టోరీస్లో. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అమ్మాయి ఎవరో అనేది మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం. నేను ఏ స్టోరీ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ స్టోరీ పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది.